ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ధనురాశి వారికి ఫిబ్రవరి 15 వరకు వీరికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనము ఈ జాతక విశ్లేషణ కార్యక్రమంలో చాలా వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 15 వరకు మీ జీవితంలో అత్యంత కీలకమైన మలుపులు తిరిగే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. డబ్బు, కెరియర్, కుటుంబంలో పెళ్ళి అన్నిట్లోనూ ప్రభావం చూపించి ఒక గ్రహస్థితి ఏర్పడింది. మరి చివరి వరకు చాలా స్పష్టంగా వినండి. ఒక కీలకమైన సూచన అనేది చివరిలో ఉంది. మరి మకర రాశిలో రవి, కుజ, శుక్రుడు అంటే ధనురాశి 2వ స్థానంలో 3 గ్రహాల కలయిక వల్ల మీకు ఎలాంటి ఫలితాలు అన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ధనం, కుటుంబం, మాటలకు సంబంధించిందనమాట 2వ స్థానం. ఈ కాలంలో మీకు డబ్బు రాకకు అవకాశాలు చాలా స్పష్టంగా ఏర్పడతాయి. పాత బాకీలన్నీ వసూలవుతాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ లేదా బోనస్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు చాలా లాభదాయకమైనటువంటి డీల్స్ కుదురుతాయి అన్నమాట. మాటలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ కాలంలో మీరు కొద్దిగా మౌనం పాటిస్తే కనుక మీకు సంపూర్ణ విజయం మీకు లభిస్తుంది. మరి 3వ స్థానంలో కుంభరాశిలో రాహు మరియు బుధుని యొక్క కలయిక వల్ల ఇప్పుడు ధైర్యము, కమ్యూనికేషన్, సోషల్ మీడియాకు సంబంధించిందన్నమాట 3వ రాశి. ఈ యోగం వల్ల యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసే వాళ్ళకి, సోషల్ మీడియా, మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగంలో వారికి చాలా గోల్డెన్ టైం అన్నమాట. ఈ టైంని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సమయంలో మీ మెదడులో కొత్త ఐడియాలు అనేవి మెరుస్తాయి. ధైర్యంగా మీరు ముందు అడుగు వేయండి. సంపూర్ణమైన విజయం మీ వైపే కలుగుతుంది. కానీ ఒక్క విషయం, తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రం తీసుకోవద్దు. అతి తెలివితేటలు ప్రదర్శించవద్దు. షార్ట్కట్ మార్గాలు వెతికితే కనుక నష్టాలు అనేవి చాలా మీకు క్లియర్గా సంభవిస్తాయి. ఆలోచించి అడుగు వేస్తే కనుక లాభం అనేది మీ వైపే ఉంటుంది. మరి 4వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం మీనరాశిలో, ఇది ఇంటి సుఖాలు, మనశ్శాంతికి సంబంధించిన స్థానం అన్నమాట. 4వ స్థానం ఇంట్లో బాధ్యతలు మీకు పెరుగుతాయి. తల్లి ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ వహించవలసినటువంటి సమయం అన్నమాట. వాహనాలు, ప్రాపర్టీ విషయాలు ఆలస్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ కాలంలో మనశ్శాంతి మీకు చాలా మటుకు తగ్గుతుంది. కానీ శని భగవానుడు కష్టపెడితే కానీ ఫలితం ఇవ్వడు. ఓర్పుతో ఉంటే కనుక ఈ సమస్యలన్నీ మీకు బలంగా మారుతాయి. మరి 7వ స్థానంలో 7వ స్థానంలో గురు భగవాను సంచారం వల్ల వివాహయోగం అనేది మీకు బలపడుతుంది. పెళ్లి సంబంధాలు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. పెళ్లి పీటలు ఎక్కుతారు వివాహం కాని వాళ్ళు. దాంపత్య జీవితంలో అవగాహన చాలా మటుకు పెరుగుతుంది. పార్ట్నర్షిప్ లేదా బిజినెస్ పార్ట్నర్షిప్లో మంచి లాభాలు ఉంటాయి. అవివాహితలకు మంచి సంబంధాలు వచ్చే అవకాశం చాలా బలంగా ఉంది. పాత సమస్యలని మీకు పరిష్కారం అవుతాయి. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. మరి భాగ్యస్థానంలో కేతు భగవాన్ యొక్క సంచారం ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? అదృష్టము, ధర్మము, గురుకృపకు సంబంధించింది భాగ్యస్థానం. అందులో కేతువు ఆధ్యాత్మికారకమైన గ్రహం అన్నమాట. ఆధ్యాత్మిక ఆలోచనలు మీ యొక్క మెదడులో చాలా మటుకు బలపడతాయి. దేవుడి మీద మీకు నమ్మకం పెరుగుతుంది, బలపడుతుంది. గురువుల యొక్క ఆశీర్వాదం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. కానీ దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొద్దిగా మీరు జాగ్రత్త వహించండి. తండ్రి ఆరోగ్యం క్షీణించే సమయంలాగా ఉంది. మీరు శ్రద్ధ చూపించడం చాలా వరకు అవసరం. మొత్తంగా చెప్పాలంటే కనుక ధనురాశి వారికి ఫిబ్రవరి 15 వరకు డబ్బు, కెరియర్లో గొప్ప టర్నింగ్ పాయింట్, పెళ్ళి, రిలేషన్షిప్లో చక్కటి శుభయోగాలు, మాటలు, కోపం నియంత్రించుకోకపోతే కనుక నష్టాలు ఏర్పడే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఈ కాలంలో మీ భవిష్యత్తుకు మీ చేతుల్లోనే ఉంది. మరి ఈ ఫలితాలు మీకు ఉపయోగపడితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ధనురాశి వారైతే కామెంట్ చేయండి. మరి ఇంతకాలం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.